హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నాను. ఈ టుడేల్ బ్లాగ్లు వచ్చేసి అయితే ఈ బుధవారం కదా, ఇంకా ఇల్లు గుమ్మాలు అయితే ఉదయం వ్యారం లేచి ఇల్లు గుమ్మాలు అన్నీ అయితే చక్కగా ఉత్తిసుకున్నాను. ఇల్లు అయితే నీట్గా ఉంది. ఇంకా తర్వాత దీపం కూడా అయిపోయింది. దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇలాగా కొద్దిగా నందివర్ధనలు ఉంటే కిందకి వెళ్ళి తెచ్చుకొని పెట్టేసుకున్నాను. మా వారైతే టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా నా కోసం అయితే ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను. ఇక్కడ దోశలు తిన్నాక లాస్ట్ ఫ్రైడే అయితే పూజ చేయలేదు. వ్రతం చేయడానికి అవ్వలేదు. ఇంకా ఈ 3వ వారం అయితే ఫ్రైడే చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం. ఇంకా ఇదంతా దోశలు 2 తినేసి వంట చేసేస్తాను. వంట చేసేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి. ఇంకా మార్కెట్కి వెళ్ళి వచ్చాక వంట చేయాలంటే అసలు దాంట్లో ఎండకి అసలు చేయలేము. వర్షాకాలము ఎండాకాలము కూడా అర్థం కావడం లేదు. ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఇంక మా వారు అయితే నువ్వు కొద్దిగా లేట్కి వెళ్ళావంటే నాకు డ్యూటీ అయిపోయిన టైంకి నీ మార్కెట్ అయిపోతే తీసుకుని వచ్చేస్తాను అన్నారు. అందుకని ఇంకా వంటని చేసి అయితే బరెత్తను 11ంటికి అలాగ వెళ్తే ఇంకా కరెక్ట్గా టైం సరిపోతే ఇంకా మా వారైతే తీసుకుని వచ్చేస్తారు. ఇంకా పూజకి ఏమేమి సామాన్లు తెస్తున్నానా ఏంటి అనేది నేను చూపిస్తాను. కంపల్సరీ అయితే చూడండి. ఇంకా దోశలు అయితే తినేస్తున్నాను. నేను ఆవకాయ పెట్టుకున్నాను, మామిడికాయ ఊరగాయ ఉంది. ఇంకా పచ్చడి ఏమి చేయలేదు. పన్నంతా అయ్యేటప్పటికి 10 అయిపోయింది. ఇంకా చేసే ఓపిక లేదు. అందుకే ఇంకా మామిడికాయ వేసుకుని అయితే తినేస్తాను. ఇలాగా ఊరగాయలతోటి దోశలు తినే కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇలా టమాటీ ఊరగాయ తినే ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. బాగుంది. వేడివేడిగా అయితే తినవచ్చు. ఒక సైడ్ అయితే రైస్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి అయితే కర్రీ బీట్రూట్ టమాటీ కర్రీ అయితే చేస్తున్నాను. టమాటా ఇప్పుడే వేసాను. కొద్దిగా మగ్గిపోతే వాటర్ వేసి కారం వేసి గరం మసాలా వేసుకుంటే కర్రీ అయితే అయిపోద్ది. ఇది అయ్యేలోపు నేనైతే డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను. 11 అయిపోయింది. వంట అయితే అయిపోయింది. నేను కూడా రెడీ అయిపోయాను. వంట అయ్యేలోపు నేను కూడా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను. ఇంకా ఇక్కడ మనకి బీట్రూట్ టమాటా కర్రీ అయితే కూడా అయిపోయింది. చూసారా రెడ్గా ఉంది. బ్లడ్ ఎక్కువ వచ్చేస్తుంది ఇవాళ. రైస్ కూడా అయిపోయింది. రెడీ అయిపోయింది కదా, ఇంక వెళ్ళిపోతాను. 11:30 అయిపోయింది. ఎండ బయట చూస్తుంటే భయం వేస్తుంది. అందుకే ఎక్కువ నీడ పట్టు ఉండి సుఖపడిపోతే ఇలాగ ఎప్పుడో ఒకసారి వెళ్ళేటప్పుడు భయం వేస్తుంది. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. చాలా వేరం అయితే వెళ్ళిపోవాలి. ఇక నన్ను తలుపులన్నీ వేసుకొని అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఆటో కూడా నాకు రెడీగా చాలా వేరం దొరికిపోయింది. ఇంకా వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి రోడ్డు మీద 15 గంట 20 నిమిషాలు అయితే వెయిట్ చేయవలసి వస్తుంది. కానీ ఇవాళ లక్కీగా ఆటో కూడా రెడీగా దొరికింది. ఇంకా నేనైతే మార్కెట్కి కూడా వచ్చేసి కూరగాయలు అలాగే నాకు పూజకి కావాల్సిన సామాన్లు పళ్ళు అన్నీ అయితే చక్కగా తీసుకున్నాను. తీసుకొని ఇక్కడైతే దీపాల నూనె కోసం అయితే వచ్చాను. దీపాల నూనె అయితే తీసుకొని ఇంకా మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. కూరగాయలు చాలా రేట్లు ఉన్నాయి. అలాగే పళ్ళు అయితే కూడా చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి. కానీ మనకు పూజ టైంలో ఇంకా మనం రేట్లకైతే చూడవలసిన అవసరం లేదు. ఇంకా నేను అన్ని 1/2 కేజీలే తీసుకున్నాను, ఒక 5 రకాలు. ఎందుకంటే ఉన్నదే ఇద్దరము. ఇంకా తర్వాత ఇంకా కుళ్ళగొట్టుకొని చెల్లిపోవడం ఎందుకు ఇంత కాస్ట్ ఇచ్చేసని ఇంకా అన్ని 1/2 కేజీలు అయితే తీసుకొని ఇంకా మార్కెట్ మొత్తం అయిపోయిన తర్వాత షాప్ దగ్గర వెయిట్ చేశాను. ఈలోపు మా వారైతే వచ్చేసారు. ఈ ఎండ చూడండి ఎలా ఉంది. ముఖం అంతా అయితే చెమట పట్టేసి వేడి గాలి వస్తుంది. ఇంకా మా వారైతే ఎండగుంది కదా జ్యూస్ ఎటు తాగుతావు అని అంటే సరేలేండి జ్యూస్ తాగుదామని అంటే ఇంకా జ్యూస్ షాపులు అయితే మార్కెట్కి వెళ్ళి అయితే వచ్చేసానండి. ఎండకైతే ఇంకా గోగు వాసిపోయింది. భోజనం చేసి ఒక 1/2 అవర్ అయితే పడుకున్నాను. ఇంకా 100కి 4 కొబ్బరికాయలు అంటే తీసుకున్నాను. అలానే అరటిపళ్ళు
పల్దనాలకి పూజకి ఒక 5 రకాల ఫ్రూట్స్ జామకాయలు అన్నీ కలిపేసి ఇంకా కూరగాయలు కూడా తీసుకున్నాను. కూరగాయలు కూడా బాగా రేట్లు ఉన్నాయి. గుట్టండి కూరగాయలు. ఈ 2 కట్టలు వచ్చేసి అయితే 20 రూపాయలు. బీరకాయలు 1/2 కేజీ. కూరగాయలు చాలా రేట్లు ఉన్నాయి. ఇంటికి కూరగాయలు తెచ్చుకున్నాను. అలానే ఇక్కడ మనకి పులిహోరకి అలానే పరమాణంకి బెల్లం అన్నీ కావాలి కదా, ఆయిల్ ప్యాకెట్ అన్నీ అయితే తెచ్చుకున్నాను. పువ్వులు కూడా అలాగే తమలపాకులు వాయినాలకి కావాలి కదా, వాయినాలకి తమలపాకులు వాయినాలకి పూజకి ఇక చామంతి పూలు. ఇవి ఎంతకంటే పావు కేజీ 80 రూపాయలంట. సారీ, పావు కేజీ 100 రూపాయలంట. ఇవి చామంతి పూలు గులాబీలు కలిపేసి. ఇంకా బంతి పూలు కూడా తెచ్చాను. ఇవి 1/2 కేజీ 80 రూపాయలు. ఇవి 80 రూపాయలు. చామంతి పూలు 100 రూపాయలు. 1/2 కేజీ 80 రూపాయలంట. ఎల్లో వైట్ తెచ్చాను. ఈ 2 కలిపేసి దండలు గుచ్చుకుంటే ఇంకా దేవుడు ద్వారబంధంకి అలాగే ఎంట్రన్స్ ద్వారబంధంకి అయితే సరిపోతాయి. ఇవైతే పూజకి సరిపోతాయి. ఇంకా లక్ష్మీదేవి పటానికి అయితే సన్నజాజుల దండ ఒకటి తెప్పిస్తాను రేపు. ఇవాళ వద్దు, మళ్ళీ ఇవాళ బుధవారం కదా, ఇవాళ తెచ్చామంటే ఇంకో 2 రోజులు ఉంటే వాడిపోద్ది. ఇంక రేపు అవి తెప్పించాలి. ఇంకా 5 రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. అన్నీ 1/2 కేజీ తెచ్చాను. ఇంకా ఎక్కువ తెచ్చినా మా ఇంట్లో నేను మా వారే ఉన్నాము, పిల్లలు లేరు కనుక ఇంకా వేస్ట్ అయిపోతాయి. ఇంకా రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. అలానే ఇంకా వాయినాల కోసం అయితే జాకెట్ పీసులు అయితే తెచ్చుకున్నాను. ఒకటి కలిసంకి, అలానే ఒక 5 వాయినాలు ఇద్దాం అనుకుని 5 బ్లౌజ్ పీసులు అయితే తెచ్చుకున్నాను. 60 పడింది ఒక పీసు ఇది. ఇంకా గాజులు కూడా ఎల్లో కాదు, రెడ్ని గ్రీన్ తెచ్చుకున్నాను. కలిసం మీద పెట్టడానికి, అలాగే వాయినాలకి కూడా అవుద్ది కదా అని 3 డజన్లు తెచ్చాను. ఇంకా నేను వేసుకోవడానికి మా వారికి అయితే చెప్పాలి తెమ్మని. ఇంకా మన అసలైన ఐటెం వచ్చింది. వస్తువు చిన్నది కానీ రేట్లు ఎక్కువైపోయాయండి. వస్తువు అయితే కనిపించదు కానీ కాసు ప్రతి ఏడాది అయితే నేను పెట్టుకుంటాను. చూడండి ఎంత చిన్నది, మిల్లీగ్రామ్లో ఉందంట. ఇది కొట్టండి, కనిపిస్తుందా? ఇది కొట్టండి, మిల్లీగ్రామ్లో ఉంది ఇది. ఇదంతా పడింది 2000 చేంజ్ పడింది. చూసారా రేట్లు అలాగ ఉన్నాయి. ఇంకా అమ్మవారికి అయితే శారీస్ అయితే తీసుకున్నామంటే ఇది బెంగళూరు షాపింగ్లండి. అంటే మా వారు లాస్ట్ మంత్ అయితే బెంగళూరు వెళ్ళారు. ఇంక అప్పుడైతే ఒక 2 శారీస్ అయితే తెచ్చారు. చాలా స్మూత్గా, చాలా అంటే చాలా బాగుంది. బెంగళూరు ఐటమ్ ఇంతవరకు ఎప్పుడు కట్టుకోలేదు, ఫస్ట్ టైం అయితే కట్టుకుంటున్నాను. అమ్మవారికి చూపిస్తాను, చూడండి ఎలాగుందో. ఇంకొక శారీ చూపిస్తాను. మా వారికి అయితే నచ్చిందని ఇంకా అతనికి నచ్చిన కలర్స్ అయితే తెచ్చారు. చాలా బాగుంది, నాకు కూడా బాగానే నచ్చింది. ఈసారి శ్రావణ మాసం షాపింగ్ అయితే బెంగళూరులో జరిగింది. ఇంకా డ్రెస్సులు అవన్నీ కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఈ శారీ అయితే ఇంకా నాకు బాగా అంటే బాగా నచ్చింది, చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ లైవ్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఈ టైప్లో నా దగ్గర లేవు. అంచు కూడా చాలా బాగా వచ్చింది. సింపుల్లో తీసుకున్నారు. రేట్ కూడా చాలా తక్కువేలేండి, ఎక్కువేం కాదు. 700 500 తెలియదు నాకు, రేట్ చెప్పాను కానీ గుర్తులేదు. ఇంకా ఇది ఈ శ్రావణ మాసంకి అయితే బెంగళూరులో నా శారీ షాపింగ్ అయితే అయ్యింది. నేను వెళ్ళకుండా మా వారికి నచ్చింది అయితే తెచ్చారు. ఇవి ఈ సంవత్సరం ఈ 2 శారీస్లోన ఏదో శారీ ఒకటైతే అమ్మవారికి అయితే పెట్టేస్తాను. ఇంకొకసారి ఏం చేయాలో చూడదు ఆలోచిస్తాను. మా శ్రావణ మాసం షాపింగ్ అయితే అయిపోయిందండి. చక్కగా ఎటువంటి ఇది లేకుండా చక్కగా అయితే అయిపోయింది. ఇంకా మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా నచ్చితే మాత్రం కామెంట్ చేయండి.
ఓకేనా. అలాగే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఇంకా గిన్నెలు కొద్దిగా ఉన్నాయి, అవి తోమేసుకొని ఇంకా కోలాటంకి వెళ్ళాలి. వాళ్ళ సార్ అయితే వస్తారంటే కోలాటంకి అయితే వెళ్ళాలి. ఇంకా రాత్రి కోసం ఇంకా టిఫిన్కి ఏం చేయాలి ఏంటో ఆలోచించుకోవాలి. కొద్దిగా పప్పు వేస్తాను అనుకుంటున్నాను, చూడాలి. శారీ అయితే బాగుంది. ఈ బెంగళూరు శారీస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఓకేనా. ఇది మా శ్రావణ మాసం షాపింగ్. నైట్ డిన్నర్ కూడా చేసేసిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే అలంకరించుకుంటాం కదా, ఇంకా మనం కూడా అలంకరించుకోవాలి కదా. ఇంకా దాంట్లోనే గోరింటాకు అంటే ఆడవాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదండి. ఇంకా నేనైతే కాలుకి చేతులకి అయితే చక్కగా అయితే పెట్టేసుకున్నానండి. ఇదండి నా బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి.